భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు, కార్మికులు, రైతాంగం అన్ని విధాలుగా నష్టపోయారని, రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి ప్రభాకర్ అన్నారు. కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని సమ్మె జరుగుతున్న నేపథ్యంలో స్థానిక పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సభలో పుల్లయ్య మాట్లాడుతూ దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించే అనేక చట్టాలు మోదీ ప్రభుత్వం తెచ్చిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చడం ద్వారా పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను అప్పనంగా దోచిపెట్టేందుకు కార్మిక కోడ్లను తెచ్చిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని అనేక కమిటీలు చెప్పిన మోదీ మాత్రం రోజు కూలీ 176 రూపాయలు ఉండాలని జీవో తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం ప్రజాపంత నాయకులు సలీం రామకృష్ణ, కల్లయ్య, బుచ్చిరాజు, పిట్టెల అర్జున్, రాధా, కృష్ణవేణి, భారతి, యామిని, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాలు, రైతు నాయకులు, ఈ అన్ని సంఘాలు కలిసి ఈ రోజున భారత గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ఈ యొక్క పిలుపు అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక గొడవలు పెట్టిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గతంలో రైతాంగం ఢిల్లీలో 13 నెలలు సమ్మె చేసినటువంటి సందర్భంగా 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని ఉపసంహరించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం కొన్ని హామీల్ని ఆ రోజు ఇచ్చింది. కనీస మద్దతు ధరని నేను కల్పిస్తూ చట్టం చేస్తానని చెప్పి, అట్లాగే అనేక సమస్యల మీద వాళ్ళు హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంతవరకు మళ్ళీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అందుకే మళ్ళీ ఢిల్లీలో 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున అదే తరహాలో గతంలో ఎట్లా జరిగిందో అదే తరహాలో ట్రాక్టర్లతోటి రైతాంగం అంతా కూడా 6 నెలలకు సరిపడా పత్యాన్ని పోగేసుకొని పెద్ద పెద్ద అడ్డంకులు కల్పించినా కూడా, తర్వాత పోలీసులు సరిహద్దులో ఉన్నటువంటి ఫోర్స్ అంతా కూడా వచ్చి అడ్డగించినా కూడా వాళ్ళు వెనకడుగు లేకుండా ముందుకు పోతున్న పరిస్థితి. అట్లాగే కార్మిక సమస్యలు కూడా ఈనాడు మోడీ వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులు, గతంలో చికాగోలో కార్మిక వర్గం 1986లో సాధించుకున్నటువంటి మేడే హక్కులు ఏదైతుందో, 8 గంటల పనిదినం ఏదైతుందో దాన్ని ఈనాడు రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం పని ఒత్తిడి పెంచింది. అట్లాగే వేతనాల్లో కోత పెంచింది. కార్పొరేట్ సంస్థలకి మొత్తం భారతదేశ పబ్లిక్ రంగాన్ని మొత్తం కూడా తాకట్టు పెడతా ఉన్నట్టు పరిస్థితి. కాబట్టి ఎన్ని సమస్యల మీద కూడా ఈ సమ్మెని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని ఐక్యంగా ఉధృతం చేసి ఈ యొక్క మతోన్మాద బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని, వీళ్ళు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టి ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గోరుగెట్టే కార్యక్రమం చేస్తే తప్ప ఈ భారతదేశ ప్రజలకు రక్షణ లేదు, భవిష్యత్తు లేదనే విషయాన్ని అర్థం చేసుకొని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా ఈ ఉద్యమంలో ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మనం ఇక్కడ అశ్వరావుపేట నియోజక కేంద్రంలో ఈ యొక్క సమ్మెని, గ్రామీణ బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకి, కార్మిక వర్గాలకి, అన్ని పార్టీల నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు పుల్లయ్య ఒక రకమైనటువంటి ఎన్నికలు నడిచినప్పటికీ ఇటీవల మనకి దాదాపు డిసెంబర్ 3వ తారీఖున పోలింగ్ కావడం, అది కౌంటింగ్ కావడం, రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మనం కేవలం దేశంలో ఉన్నటువంటి బీజేపీ గురించి ఆలోచిస్తున్నాం తప్ప రాష్ట్ర పరిధిలోటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కార్మిక వర్గాల యొక్క వేతనాలకు సంబంధించి కావచ్చు, రైతాంగం యొక్క గిట్టుబాటు కావచ్చు, రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, వ్యవసాయ కూలీలకు సమస్యలు కావచ్చు, ఇవన్నీ మిళితమై ఉన్నటువంటిది భారతదేశం. కేవలం భారతదేశంలో బీజేపీ మీద, బీజేపీ మతోన్మాదం మీద జరిగే ప్రమాదాన్ని నివారించుకుంటేనే బీజేపీ ఒక కొత్త పందాన్ని ఎన్నుకుంది. ప్రతి ఎన్నికలకు పందం ఎన్నుకుంటుంది.
ఈ ఎన్నికల్లో కూడా కొత్త పందాన్ని నిలుపుంది. అది రామ జన్మభూమి సమస్య. రామ జన్మభూమి కాదు, రామాలయ నిర్మాణ సమస్య. రామాలయ నిర్మాణ సమస్య కాదు, రామాలయ ప్రారంభ సమస్య. రామాలయం ప్రారంభమైంది కాబట్టి ఇంకో దేవాలయం తీసుకున్నాం అంటే భారత ప్రజానీకం మతం మీద ఉన్న విశ్వాసమే కాదు, మతంలో ఉన్నటువంటి సమానమైనటువంటి ఛాందసవాదం, ముఖ్యంగా మతం పట్ల ఉన్నటువంటి గుడ్డి నమ్మకం. మతాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు. ఇవాళ భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు. ఇన్ని మతాల ప్రజలు ఉన్నప్పటికీ కూడా హిందూ మతం అనేది భారతదేశంలో మెజారిటీ ఉండటం, భారతదేశ ప్రజల్లో మతోన్మాదం అంటే ముఖ్యంగా మతం మీద అంటే దేవుడి మీద ఉన్న భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఏ రకంగా జనాలను మోసం చేయాలో వాళ్ళకు బాగా తెలుసు. అందుకనే ప్రతి ఎన్నికల్లో ఒకప్పుడు మీరు బాగా గుర్తుంటే ఇక్కడికి అద్వానీ వచ్చాడు. అప్పుడు భారతదేశంలో పార్లమెంట్ సీట్లు కేవలం 2 సీట్లు ఉన్నాయి బీజేపీకి. కానీ వాళ్ళ దాదాపు 300 సీట్ల వరకు బీజేపీ వెళ్ళిందంటే భారత ప్రజల యొక్క మత విశ్వాసాలే కాదు, దేవుడిగా ఉన్నటువంటి నమ్మకమైన భక్తి. ఆ భక్తిలో కూడా దేవుళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నారు. 30 దేవతలు ఉన్నారు. వాళ్ళ భారతదేశంలో చూస్తే ప్రపంచంలో ఎక్కడ దేవుడి మీద పెద్దగా ఆసక్తి చూపించారు. ఇంకా భారతదేశంలో ప్రజలకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఏంటంటే దేవుడి మీద ఎక్కువ భక్తి చూపారు. దేవుడిని ఎవరు మొక్కొద్దంటలే, ప్రతి వాళ్ళు ఇష్టమైన దేవుడిని మొక్కోవచ్చు. ఆ సందర్భంలో ఎన్ని రకాల ఖర్చులను పెట్టుకోవచ్చు. కానీ ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో రాబోతున్నటువంటి బీజేపీ వాళ్ళ కార్మిక వర్గం నుంచి కానీ, రైతాంగం నుంచి కానీ, వ్యవసాయ కూలీల గురించి కానీ ఏ ఒక్క ప్రజల యొక్క సమస్య పట్టించుకోకుండా కేవలం అయోధ్య రండి, మీరు అక్కడ దేవుడిని దర్శించండి. మళ్ళీ ఉత్తరంలో రాష్ట్రపతి అనే గౌరవం లేకుండా మోడీ గారు తన అహంకారాన్ని, అహంభావాన్ని, మతోన్మాద భావాన్ని మొన్న మనం కళ్ళా చూసినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి బుల్లిరావుడు అంటే రాముడిలో ఎంతమందిలో తెలియదు నాకు. రాముడు అంటే ఒకటే తెలుసు, భద్రాచలం ఉన్నాయన. భద్రాచలం రాముడిని అయితే పట్టించుకోదు. అయోధ్యలో ఉన్న బుల్లిరావుడికి మొత్తానికి గుడి ప్రారంభ సందర్భంగా మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఆ సందర్భంగా ఆయన పీఠాధిపతులు వ్యతిరేకించిన, ఇంకా దేవాలయం పూర్తి కావాలని చెప్పినా, దేవాలయం కాకపోయినా ఎలక్షన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ రేపు మార్చిలో వస్తాయి కాబట్టి తక్షణమే భారత ప్రజల యొక్క మనోభావాలు, మత విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా జనాలు మోసం చేయాలో ఆ పద్ధతితో చేసే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తే మనకు ఓట్లు పడతాయని చెప్పి ఓట్ల రాజకీయాల కోసం దేవాలయాన్ని ప్రారంభించిన సందర్భం. అదే సందర్భంలో భారతదేశంలో రైతాంగానికి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి ఒక పక్కన సమగ్ర కిసాన్ మోర్చా